హాయ్ అండి. మా అత్తయ్య గారు గోంగూర రోటి పచ్చడి అలాగే నిల్వ పచ్చడి ఇది నెల రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఎలా చేస్తున్నారో చూద్దాం రండి. ఫస్ట్ వేయించుకున్న మెంతుల్ని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మెంతులతో పాటు ఆవాలు కూడా వేసి తగినంత ఉప్పేసి మెత్తగా నూరుకోవాలి. ఉప్పేయటం వల్ల బాగా మెత్తగా నలుగుతుంది అనమాట. మెంతులు ఆవాలు బాగా నలిగిన తర్వాత గోంగూర మనం కడిగి ఆరబెట్టుకొని దాంట్లో నూనెలో వేయించుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం చింతపండు బాగా నూరుకున్న తర్వాత బాగా కలిసిన తర్వాత కారం పచ్చడిలో బాగా కలిసేలా నూరుకోవాలి, రుబ్బుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పొట్టు వలుచుకొని పచ్చడిలో వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల వెల్లుల్లి రెబ్బలను మంచి స్మెల్ అనేది వస్తుంది. పచ్చడి తగినంత ఉప్పు చూసి వేసుకున్నాం. పచ్చడిలో ఉప్పు కారం సరిపోయిందో లేదో మరొకసారి చూసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసి రుబ్బుకున్న తర్వాత అలాగే కారం సరిపోలేదు, మేము కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాం. ఇది దీపక్ కారం అనమాట. ఇది చాలా బాగుంటుంది కూరల్లోకి కానీ పచ్చళ్ళలోకి కానీ. కలర్ అలాగే ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కారం. మేము ఎక్కువ ఈ కారంని యూజ్ చేస్తాము పచ్చళ్ళలోకి. పచ్చడి రోట్లో రుబ్బటం అయిపోయింది. పచ్చడి అంతా మనం ఉడకబెట్టుకున్న దాంట్లోనే తీసుకొని ఒక తాలింపుకి సిద్ధం చేసుకుంటున్నాం. ఒక గిన్నెలో వేరుశనగ నూనె తగినంత పచ్చడి సరిపడినంత వేసుకొని దాంట్లో పచ్చిశనగపప్పు 1 స్పూను, సాయిమినపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను వేసుకోవాలి. గ్యాస్ మీద పెట్టి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది జీలకర్ర వేయటం వల్ల. ఈలోపు వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు పెట్టుకోవాలి. బాగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు అన్నీ వేగిన తర్వాత వెల్లుల్లి గబ్బాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి, ఎందుకంటే వాటిలోకి ఆయిల్ వెళ్ళి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. పచ్చడి తాలింపు బాగా వేగిన తర్వాత మనం రుబ్బుకున్న ఏదైతే పచ్చడి ఉందో దాన్ని తాలింపులో వేసుకొని బాగా నూనె తాలింపు తాలింపు పట్టేలా బాగా కలుపుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది.